కొబ్బరి గోధుమ పిండితో అద్దరిపోయే కేక్ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియాస్ కిచెన్. నేను మీ సియా. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదా పిండి 1 కప్పు, కొబ్బరి 3/4 కప్పు, షుగర్ కూడా 3/4 కప్పే, అందులోకి ఇలాచి అంటే ఫ్లేవర్ కోసం, టేస్ట్ని బట్టి, పాలు కన్సిస్టెన్సీకి తగినట్టుగా 3/4 కప్ అయితే సరిపోతుంది, కొంచెం ఆయిల్, 1 టీ స్పూన్ సోడా, బేకింగ్ సోడా. కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఈ పిండిని మనం స్ట్రెయిన్ చేసుకుందాం. మిక్సీని తీసుకొని అందులో షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. మళ్ళీ ఇప్పుడు అదే జార్లో కోకోనట్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. మనం ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి 1 కప్పు షుగర్ తీసుకున్నాం కదా, అది పౌడర్ తీసుకుని కలుపుకుందాం. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కొబ్బరి కూడా 1/2 కప్ అనమాట, ఇది కూడా కలిపేసుకుందాం. కొబ్బరి అంతా కలిసేలా ఏ లంప్స్ లేకుండా ఒక్కసారి చేతితో ఇలా చేసుకుందామండి. అలా చేసుకుంటే మనకి లోపల ఉన్న కొబ్బరి మొత్తం అంతా పౌడర్తో కలుస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఏ లంప్స్ లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లారి పెట్టుకున్న పాలు 1 కప్ తీసుకుని కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇలా కలుపుకోవాలండి. ఒకవేళ ఈ పాలు కాకుండా కొంచెం గట్టిగా అనిపించినా మీరు కొన్ని మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఏ లంప్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో కలపాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత ఇందులో మనం కొంచెం ముందుగా చెప్పుకున్నాం కదా ఆయిల్, అది వేసుకుందాం. అంటే అంతా కాదు, కొంచెంగా 1/2 కప్ వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకుందాం. ఇలా ఈ డైరెక్షన్లో కలుపుకుంటే కేక్ ఫ్లఫీగా వస్తుంది, లంప్స్ అనేవి ఏమీ ఉండవు. ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది. మనకి ఇంకొంచెం జారుడుగా కావాలి కాబట్టి కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. ఇలా ఈ డైరెక్షన్లో మనం తిప్పుకున్నామండి. ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. చూసారా ఎలా ఉందో? ఇలా మనం తీసుకున్నప్పుడు స్పూన్లోకి బ్యాటర్ ఇలా పడిపోతూ ఉంటే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఈ డైరెక్షన్లో ఇప్పుడు మనం దీన్ని ఇలా పక్కన పెట్టేసి గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కలుపుకుందాం. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని స్టీల్ బౌల్లోకి మౌల్డ్ చేసుకుందామండి. ఇలాంటి బౌల్లోకి తీసుకుని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మైదా పిండి కోట్ చేసుకుందాం. ఇలా మైదా పిండి కోట్ చేసుకుంటే మనకు బటర్ పేపర్ కూడా అవసరం ఉండదు. దీంట్లోకి ఆ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే ఇలా ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటుంది. దీనిపైన మనం డ్రై ఫ్రూట్స్ ఏమైనా చాప్ చేసుకుని వేసుకోవచ్చు. మీ దగ్గర ఏముంటుంది? నా దగ్గర అయితే ఆల్మండ్ ఉంది. సో దీన్ని మనం ఇలా పైన వేసేసుకుందాం. ఇలా అయిన తర్వాత మనం ఇప్పుడు పక్కన వాటర్ పెట్టుకున్నాం కదండి, వాటర్ అయితే మసిలిపోతుంది. ఇందులో ఒక గిన్నెలు పెట్టేసుకున్నాం. గిన్నెని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకున్నాం. ఇలా పెట్టేసుకున్న తర్వాత మినిమం మనకి 30 to 35 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. తర్వాత చూద్దాం. ఇది అయిన తర్వాత ఒక నైఫ్ తీసుకుని మనం ఇలా దీంట్లో పెట్టుకుంటాము. ఏమీ రాలేదు కాబట్టి దీన్ని ఇప్పుడు మనం బాగా చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకున్న తర్వాత